వదిన బాత శ్యామల గారికి, అదే విధంగా అలంపూర్ శాసనసభ్యులు విజయుడు గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఈరోజు దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో దాదాపు 6 దశాబ్దాల చరిత్రలో ఇదొక ప్రత్యేకమైన రోజు. లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వం ఏర్పడ్డ రోజు ఈ రోజు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఒక పండుగలా జరుపుకోవాలి. తెలంగాణ భవన్ లో జరిపే ఈ సంబరాలు ప్రతి ఇంట్లో జరగాల్సిన రోజు ఇది. అంత గొప్ప చారిత్రాత్మకమైన రోజు ఇది. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించినాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులు, బహుజనులు, రైతులు ఎంత సంతోషంగా మనందరం చూసినాం. ఈ రోజు కేసీఆర్ గారు లేని నోటు తెలంగాణ స్పష్టంగా కనపడతా ఉన్నది. కేసీఆర్ రావాలి, కార్య రావాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజ ప్రజలందరూ చర్చించుకున్న సందర్భం. ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మాట్లాడుతున్నాడు, కేసీఆర్ అనే మొలకెత్తని. ఈ రోజు గుంపు మేస్త్రికి ఆయన శిష్యుడు ఇక్కడ ఉన్న బండ్ల కుటుంబాన్ని కొట్టే అడగదలుచుకున్నాం. కేసీఆర్ మొక్కన పాదమూడు ఊడలమని వచ్చి చూడమని అడుగుతున్నాం మేము. కేసీఆర్ అనే మొక్క కాదు, కేసీఆర్ పాదమూడు ఊడలమని లాంటిదో కేసీఆర్ కూడా తెలంగాణకి ఊడలమని లాంటాడు. ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో కేసీఆర్ చొచ్చుకొని పోయాడు. ఈ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఆయన గురువు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి కూడా అడుగుతున్నాం. ఇక్కడ వచ్చి చూడు గద్వాల ఒక ఎమ్మెల్యే దొంగదారిన డబ్బులు ఇచ్చి పదవులు తీసుకోవాలి పోయినా ఆ దుర్మార్గుని. నేను పోతే పార్టీ ఉండదు అనుకున్నాడు. నేను పోతే పార్టీ ఉండదు భయ్, ఇంకా వేలాది లక్షలు జరుగుతుంది ఈ పార్టీ గద్వాల. మైనార్టీ బిడ్డ నేల మీద గులాబీ చేద్దామని కేసీఆర్ గారు నాయకత్వాన్ని బతికించడానికి అని చెప్పి స్థానిక శాసనం హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. కేసీఆర్ రావాలంటే ఇంకా బలంగా మనం సంఘటితమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఎక్కువ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జోహార్ అమలు తాయిచంద్, జోహార్ అమలు తాయిచంద్. తెలంగాణ ఉద్యమానికి మనం పోతున్నటువంటి సందర్భంలో మనకు తిలకం దిద్ది పంపినటువంటి మహిళలు లేకపోతే ఉద్యమానికి పోయే వాళ్ళం కాదు. కాబట్టి అటువంటి మహిళలకు కూడా ప్రాధాన్యత ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి మహిళల్లో నుండి సోదరి కర్ణ సూరి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓన్లీ సభకు నమస్కారం అనండి, ఏమి ఇబ్బంది పడరు. మేము కూడా మా పేర్లు కూడా వద్దు. మున్సిపల్ చైర్మన్ వడ్డపల్లి. ఈనాటి దీక్షా దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కర్ణ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా యువజన నాయకుడు అలంపూర్ తాలూకా ఎమ్మెల్యే గారు విజయుడు అన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన మాజీ ప్రజాప్రతినిధులు, మరి ఉద్యమంలో కష్టపడి మేమున్నామంటూ ముందుకు వెళ్ళి వారి వ్యయ ప్రయాసలు ఓర్చుకొని ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకై పట్టుబట్టినటువంటి యువ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు మనము ఇంత సంతోషంగా ఈ యొక్క దీక్ష దివాస్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నామనంటే, ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు మనమంతా కౌరవులం, వాళ్ళు పాండవులాగా 5 మందే ఉన్నారు, అక్కడొక్కడు ఒకరొకరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు సంతోషపడతా ఉండొచ్చు. కానీ గెలిచిందెవరు? మన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై ఆనాడు మొక్క వేస్తే ఈనాడు మనం ఫలాలను అనుభవిస్తున్నాం. ఫలాలు ఇచ్చేటువంటి మొక్కకు వాళ్ళు ఆ పండు తినాలని వస్తున్నారే తప్ప విత్తనం వేసినటువంటి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోలేక ఈనాడు అంతా కేసీఆర్ పాలన లేదు అని చెప్పి, కేసీఆర్ పని అయిపోయింది అని చెప్పి అట్లాంటి నాయకుడిని వదిలిపెట్టి వెళ్ళిన